వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రైతులకు ఎట్టకేలకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పేసి అనుకోవచ్చు. సో గతంలో రైతు బంధుని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతు భరోసాగా చేశారు. సో రైతు బంధు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులు పడేటివి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఇప్పుడు వరకు కేవలం 3 ఎకరాల వరకు మాత్రం కంప్లీట్ చేశారు. అలాగే 4 ఎకరాల వరకు కొంతమందికి అయ్యాయి, కొంతమందికి కాలేదు. అలాగే రైతు బంధు ఉన్నప్పుడు 10,000 రూపాయలు, ఎకరాకి 10,000 రూపాయలు ఉండే. ఇప్పుడు రైతు భరోసా 12,000 అంటే 15,000 చేస్తామన్నారు. తర్వాత ఇప్పుడు 12,000 రూపాయలు చేస్తున్నారు. సో మరి రైతు బంధు విషయంలో చూసుకున్నట్టయితే కరెక్ట్ టైం కి కరెక్ట్ సమయానికి ఎప్పుడు అంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే తర్వాత ఎండాకాలం టైంలో కూడా ప్రతిసారి కరెక్ట్ పడేటివి ఇప్పుడు రైతు భరోసా మాత్రం పడుతున్నాయి. కాకపోతే మొదటగా 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు అన్నట్టుగా పడడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రైతు బంధు కన్నా రైతు భరోసాలో ఎకరానికి 2,000 రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారు. సో ఇప్పుడు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు, సో 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా వెయ్యాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో జూన్ 15 వరకు 10 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 10 ఎకరాలు ఉన్న వారి సంఖ్య ఒక 35 నుంచి 40% అనుకోవచ్చు. సో 100% దాదాపుగా 10 ఎకరాలు ఉన్నవారు 45 నుంచి 50% వరకు 10 ఎకరాల లోపల ఉన్న వారు ఎక్కువ. సో సగానికి సగం మంది రైతులు ఇక్కడనే ఉన్నారు. అలాగే వాళ్ళు 10,000 ఇస్తే మనం 12,000 రూపాయలు ఇస్తున్నాం. సో క్రెడిట్ డెఫినెట్ గా మన సర్కార్కే వస్తుంది. సో 10 ఎకరాలు ఉన్న వారికి కనుక మనం రైతు భరోసా ఇచ్చేసినట్లయితే దాదాపుగా సగం మందికి ఇచ్చి రీచ్ కంప్లీట్ అయినట్లు ఉంటుంది. అలాగే నెక్స్ట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి కొంతమేర పాజిటివ్ గా ఉంటుంది. ఇప్పటికే రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేసినాం. అలాగే రైతు భరోసా కూడా 10 ఎకరాలు ఉన్న వారికి వేస్తే ఆ ఊర్లో కావచ్చు, ఆ గ్రామ పంచాయతీలో దాదాపుగా సగం % మనం రీచ్ అయిన వాళ్ళమే అవుతాం. సో వారికన్నా మనం ఒక 1,000-2,000 రూపాయలు ఎక్కువనే ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా రైతులు కాంగ్రెస్ వైపు ఉంటారు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఈ విధంగా అంటే 2 లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రతి గ్రామంలో అయితే ఒక 50% మందికి, 60-70% మందికి అయితే అయ్యింది. సో ఆ విధంగా 50-60% మంది రైతులకు కావచ్చు, ఇది ఒక 40-50% మంది రైతులు కనుక కరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మరి రైతు బంధు ఏంటంటే ఒకటేసారి ప్రతి ఒక్కరికి పడేటివి. ఆ విధంగా కేసీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. రైతు భరోసా కూడా అందరికి ఇస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం ఆగి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి రైతు బంధు బెటరా, రైతు భరోసా బాగుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.